హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2022లో విడుదలైన మై డియర్ లిటిల్ ఎనిమీ అనే చైనీస్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. స్టోరీ స్టార్టింగ్లో మనకి మన హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. హీరోయిన్ ఒక స్ట్రగ్లింగ్ యాక్ట్రెస్, చిన్న చిన్న రోల్స్ అన్ని చేస్తూ తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటుంది. ఇవాళ కూడా హీరోయిన్ ఒక పెద్ద సినిమాలో చిన్న బెగ్గర్ క్యారెక్టర్ చేయడానికి అయితే షూటింగ్ స్పాట్కి వచ్చేస్తుంది. కార్లో కూర్చొని అయితే తన మేకప్ని అప్లై చేసుకుంటుంది. అంటే పూర్ లుక్ రావడానికి ఆ బెగ్గర్ మేకప్ని అయితే వేసుకుంటుంది. హీరోయిన్ మేకప్ యాక్టివిటీ మొత్తం పూర్తి చేసుకొని కార్ నుంచి బయటికి అడుగు పెడదాం అనుకునే అదే టైంకి హీరోయిన్ కార్ పక్కన ఇంకొక కార్ అయితే వచ్చి ఆగుతుంది. రెండు కార్లు కూడా చాలా దగ్గరగా ఉండడంతో హీరోయిన్ డోర్ కూడా ఓపెన్ చేయలేకపోతుంది. అంత తక్కువ స్పేస్ అయితే ఉంది అక్కడ. హీరోయిన్ తన కార్ డోర్ అయితే గట్టిగా ఓపెన్ చేస్తుంది. దానివల్ల పక్కనే పార్క్ చేసిన రెడ్ కలర్ కార్ పైన ఒక చిన్న స్క్రాచ్ కూడా పడుతుంది. ఆ కార్ ఇంకెవరిదో కాదు, మన హీరోది అయి ఉంటుంది. హీరోయిన్ గట్టిగా అరుస్తూ హీరోని ఆపడానికి, ఇంకా అతని కార్ని అక్కడి నుంచి తీయమని అడగడానికి ఎంత అరుస్తున్నా సరే మన హీరో ఏమో హీరోయిన్ ని అస్సలు పట్టించుకోవట్లేదు. ఫైనల్ గా హీరోయిన్ అరుపులు విని ఆగాడు అనుకుంటే వాడేమో పక్కనే ఉన్న అద్దంలో తన మొహాన్ని అతను చూసుకొని, అబ్బా ఇవాళ ఏంటి ఇంత అందంగా ఉన్నాను, నా దిష్టి తగిలేలా ఉందని వాడే పొగుడుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. హీరో యాక్చువల్ గా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉంటాడు కాబట్టి హీరోయిన్ అంతలా గేదె గొంతేసుకొని అరుస్తూ ఉన్నా సరే అసలు ఒక్కసారి కూడా హీరోకి వినిపించకపోయేసరికి అక్కడి నుంచి అయితే వెళ్తాడు. హీరోయిన్ కి చాలా కోపం వస్తుంది. సర్లే తన కార్నే వెనక్కి తీద్దాం అనుకునే కరెక్ట్ టైంకి అక్కడికి ఒక వ్యాన్ వచ్చి అయితే ఆగుతుంది. హీరోయిన్ కి అన్ని డైరెక్షన్స్ లో బ్లాక్ అయితే అయిపోతుంది. తను ఎక్కడికి కదలలేకపోయింది. హీరోయిన్ కి ప్రొడ్యూసర్ నుంచి కాల్ అయితే వస్తుంది. ఇవ్వక ఎంతలా అడుక్కుంటే నీకు ఒక ఛాన్స్ అయితే ఇస్తే నువ్వు ఇలా ప్రూవ్ చేసుకున్నావు, చాలా బాగా చేసావని హీరోయిన్ బూత్లో అయితే తిట్టి కాల్ కట్ చేస్తాడు. రాక ఒక్క ఆపర్చునిటీ వస్తే అది కూడా వేస్ట్ అయిపోయిందని హీరోయిన్ అప్సెట్ అవుతుంది. 2 గంటల తర్వాత హీరో తన పని పూర్తి చేసుకొని అయితే కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చి అతని కార్ని వెనక్కి తీస్తాడు. హీరోయిన్ ఈ 2 గంటల సేపు కూడా అనవసరంగా పాపం ఈ ఎండలో బాయిల్డ్ ఆమ్లెట్ లాగా మాడిపోయి ఉంటుంది. ఇంకా హీరోయిన్ కోపం, ఫ్రస్ట్రేషన్ మొత్తము కూడా వాడిపైన తీర్చుకుందామని వాడి కార్కి వెళ్ళి అడ్డుపడుతుంది. చూస్తే వాడికేమో హీరోయిన్ ఒక అనాథ పిల్ల, అడుక్కునేదేమో డబ్బులు కావాలి, అందుకోసమే అతని కార్ ముందుకి వచ్చి ఆగిందని తప్పుగా అర్థం చేసుకొని అతని పాకెట్ నుంచి కొంచెం డబ్బులు అయితే తీసి హీరోయిన్ కి ఇస్తాడు. కానీ హీరోయిన్, నేనేమి అడుక్కునేదాన్ని కాదురా ఎదవా, ఇందాక నుంచి నన్ను ఇక్కడే ఉంచావు కదా, ఎండలో ఎంతసేపు ఉన్నాను నీకేం తెలుసు, నీ పనికి మన డబ్బులు ఏం నాకు అక్కర్లేదు, తీసి నీ పాకెట్లోనే పెట్టుకో, నేనైనా ఏమీ బెగ్గర్ని కాదు, నేను ఒక యాక్ట్రెస్ని, సపోర్టింగ్ యాక్ట్రెస్ రోల్ కోసం ఇక్కడికి వస్తే నీ వల్ల నా ఆపర్చునిటీ మొత్తం క్యాన్సిల్ అయిపోయిందని హీరోని ఆపకుండా తిట్టేస్తూ ఉంటుంది. అప్పుడే హీరో కూడా అతని కార్ పైన హీరోయిన్ పెట్టిన ఆ స్క్రాచ్ని చూస్తాడు. సో ఇద్దరు వాళ్ళ కోసం ఒక్కొక్క తప్పుని చేసుకున్నారు కాబట్టి తప్పుకి చెల్లుకి తప్పు అయిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది. ఇద్దరు కూడా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు కాసేపటి తర్వాత హీరోయిన్ కి మళ్ళీ హీరో అయితే ఒక కెఫేలో కనిపిస్తాడు. ఈసారి ఒక అమ్మాయితో డేట్ కి వచ్చి ఉంటాడు. ఎలాగైనా వీడి డేట్ ని పాడు చేద్దాం అనుకొని హీరోయిన్ మళ్ళీ ఒక క్లీనింగ్ లేడీ లాగా వేషం వేసుకొని అయితే అక్కడికి వస్తుంది. అక్కడ ఆ అమ్మాయి ముందు హీరో ఇంప్రెషన్ మొత్తాన్ని తీసి పడేయడానికి హీరో గురించి చెప్పుకోని అబద్ధాలని చెప్తుంది. హీరోయిన్ ని ప్రేమించానని నమ్మించి మోసం చేసి హీరోయిన్ ని 1 టైం యూజ్ చేసుకొని అయితే తర్వాత బ్రేకప్ చెప్పేశాడని ఇలాంటి విషయాలన్నీ చెప్పడంతో ఆ అమ్మాయి కూడా చాలా భయపడుతుంది. ఇలాంటి వాడిని ప్రేమిస్తే నా జీవితం మొత్తము కూడా నాశనం అయిపోతుందని వాటర్ని తీసి హీరో మొహానికి వేసుకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హీరో డేట్ని పాడు చేసినందుకు. కానీ హీరోయిన్ కన్నా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ నానమ్మ బలవంత పెట్టడం వల్లే హీరో పెళ్లి చూపులకి రావాల్సి వచ్చింది. అతనికి ఈ డేట్ ఇంకా ఈ అమ్మాయి పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఎలా పాడు చేసుకుందామని అతని ఎదురు చూస్తూ ఉంటే కరెక్ట్ టైంకి హీరోయిన్ వచ్చి అతనికి బాగా హెల్ప్ చేసినందుకు హీరోయిన్కి థ్యాంక్స్ అయితే చెప్పి వెళ్తాడు. హీరో వాళ్ళ నానమ్మ వాళ్ళ కంట్రీస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ బిజినెస్ ఉమెన్. హీరోకి కూడా ఇన్హెరిటెన్స్ ద్వారా వాళ్ళ నానమ్మ యొక్క కంపెనీని తర్వాత వస్తుంది కాబట్టి ఆ కంపెనీ హీరో పేరు మీదకి రావాలంటే హీరో ముందు పెళ్లి చేసుకోవాలన్న ఫిట్టింగ్ అయితే పెడుతుంది. అంటే పెళ్లి చేసుకోకపోతే ఆస్తి ఇవ్వనన్న స్ట్రిక్ట్ ఫిట్టింగ్ ఏమీ కాదు. కానీ వాళ్ళ నానమ్మ అంటే హీరోకి కూడా ఇష్టం కాబట్టి వాళ్ళ నానమ్మ మాటని అస్సలు కాదనలేడు. ఎలాగైనా సరే హీరోకి తొందరగా పెళ్లి చేసి మనవరాలతో ఆడుకోవాలని వాళ్ళ నానమ్మ ఎప్పటి నుంచో ఆశపడుతుంది. హీరోకి అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఇంట్రెస్ట్ లేని పెళ్లి అతను మాత్రం ఎలా చేసుకుంటాడు. అందుకే ప్రతి పెళ్లి చూపుల్ని క్యాన్సిల్ చేసి ఏదో ఒక వంక అయితే వాళ్ళ నానమ్మకి చెప్పేస్తాడు. వాళ్ళ నానమ్మ ఆపకుండా అమ్మాయిలు వెతికి హీరో దగ్గరికి బ్లైండ్ డేట్స్ కోసం పంపిస్తూనే ఉంటుంది. సో హీరోకి కూడా ఒక మంచి ఐడియా బుర్రలో ఫ్లాష్ అవడంతో వెంటనే బిజినెస్ మ్యాటర్స్ గురించి మాట్లాడడానికి హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చేస్తాడు. హీరోయిన్ కి ఒక కాంట్రాక్ట్ అయితే ఇచ్చి అతని గర్ల్ ఫ్రెండ్ గా ఉండమని రిక్వెస్ట్ చేస్తాడు. హీరోయిన్ కి హీరో 20 లక్షలు అయితే ఆఫర్ చేస్తాడు. హీరో వాళ్ళ నానమ్మకి ఇప్పుడు హీరోయిన్ పెళ్లి పైన ఉన్న ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా పూర్తిగా తగ్గించేయాలి. వాళ్ళ నానమ్మ నోట్ నుంచి ఇంకొకసారి జన్మలో కూడా ముని మనవడితో ఆడుకోవాలి, మనవాళ్ళు కావాలి, మనవరాలు కావాలి, నువ్వు పెళ్లి చేసుకోరా మనవడా అని ఇలాంటి పదాలే రాకుండా ఉండేలా హీరోయిన్ చేయాల్సి ఉంటుంది. దానికోసమే ఈ కాంట్రాక్ట్ పైన హీరోయిన్తో సైన్ కూడా పెట్టించుకుంటాడు. ముస్లింని కలవడానికి ఫస్ట్ టైం ఎవరన్నా సరే మంచిగా పద్ధతిగా రెడీ అయ్యి వస్తారు. కానీ మన హీరోయిన్ మాత్రం ఫుల్ బ్లాక్ అవుట్ఫిట్లో రేస్ గుర్రం లాగా బండి వేసుకొని దూసుకొచ్చేస్తుంది. ఓ పాయింట్లో ముస్లింని గుద్ది చంపేస్తుందేమో అని కూడా ముస్లిం భయపడుతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా చండాలంగా చేసుకుంటుంది హీరోయిన్. ఇంకా హీరోయిన్ ఈ పని తర్వాత కొంచెం
కొంచెం హ్యాపీగా కూడా ఉంటారు. ఇంట్లోపలికి వెళ్ళి కూర్చొని టేబుల్ పైన కూడా హీరోయిన్ తనకేవో జబ్బులు రోగాలు ఉన్నట్టు చేయి వణికిపోతూ ఉన్నట్టు కావాలని పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా చేస్తుంది. చాలా ఎక్కువ తాగినట్టు నటించి హీరోయిన్ కంట్రోల్ తప్పినట్టు ఓవర్ యాక్టింగ్ చేయడం మొదలు పెడుతూ ఒక పాయింట్లో హీరోని కొట్టడానికి కూడా చెయ్యెత్తుతుంది. ఇంకా ముసలమ్మకి కోపం వచ్చి హీరోయిన్ని ఇంట్లోంచి తరిమేస్తుంది అనుకుంటే దానికి ఆపోజిట్గా నా మనవడికి ఏది నచ్చితే అదే నేను కూడా చేస్తాను, నా మనవడి ఇష్టమే నా ఇష్టం కూడా అవుతుందని హీరోయిన్ని తన మనవడి యొక్క భార్యగా యాక్సెప్ట్ చేయడానికి రెడీ అయిపోతుంది. అది సరిపోదన్నట్లు ముసలమ్మ ఫేమస్ బ్రాండ్స్ యొక్క ఎక్స్పెన్సివ్ కాస్మెటిక్స్, బట్టలు ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అన్నిటిని కూడా అప్పటికప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ అందరితో తెప్పించి మన హీరోయిన్కి గిఫ్ట్ని అయితే ఇస్తుంది. ఫ్యామిలీ అంతా మౌంటైన్స్ మీదకి ట్రెక్కింగ్ చేయడానికి అయితే వెళ్తారు. హీరోని కాంట్రాక్ట్ రాయించి హీరోయిన్తో సైన్ చేయించాడు కాబట్టి హీరోయిన్ని పని మనిషిలాగా ట్రీట్ చేస్తాడు. కానీ వన్స్ వాళ్ళ నాన్నమ్మ కూడా అన్ని మెట్లు ఎక్కేసి వాళ్ళ దగ్గర వరకు వచ్చేసరికి వాళ్ళ పొజిషన్స్ అయితే స్విచ్ అయిపోతాయి. హీరోయిన్ని కూర్చోపెట్టి హీరోయిన్కి దగ్గరుండి విసిన్ కర్ర విసురుతాడు. సో మన పాపకి హీరో యొక్క వీక్నెస్ అయితే అర్థమైపోతుంది. హీరోకి వాళ్ళ నాన్నమ్మ అంటే చాలా భయం. వాళ్ళ నాన్నమ్మ మాటని వింటాడు. వాళ్ళ నాన్నమ్మ మాట జవదాటడని అయితే క్లియర్గా అర్థమవడంతో హీరోని ఇక పై నుంచి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడుతుంది. నాకు పిగ్గీ బ్యాక్ రైడ్ ఇవ్వవా, ఉప్పు బండి ఎక్కించుకొని నన్ను కింద వరకు తీసుకెళ్ళు, లేకపోతే నేను మీ నాన్నమ్మకి చెప్పేస్తాను నువ్వు నన్ను పట్టించుకోవట్లేదని బెదిరించి బ్లాక్మెయిల్ చేయడంతో హీరో కూడా ఇంకా కాదనకుండా హీరోయిన్ అయితే ఎక్కించుకొని ఎంత పై వరకు అయితే వాళ్ళు అలా నడుచుకుంటూ వచ్చారో అంత కిందకి ఇప్పుడు ఆ పిల్లని మోసుకొని అయితే వెళ్తాడు. డిన్నర్ టేబుల్ పైన కూడా నానమ్మ వాళ్ళిద్దరు ముందే కూర్చోవడంతో వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ప్రేమగా తినిపించుకోవాల్సింది పోయి హీరోయిన్ అయితే గడ్డి మొత్తాన్ని కూడా మన హీరో నోట్లో కుక్కుతుంది. ఆకుకూరలు తోటకూరలని నాకే తినిపిస్తావా, నాకు ఇవన్నీ అస్సలు నచ్చవని ఎక్స్పైర్ అయిపోయిన కేక్ అక్కడ పక్కన పడి ఉంటే దాన్ని తీసుకొచ్చి మన హీరోయిన్ నోట్లో బలవంతంగా కుక్కేస్తూ ఉంటాడు. అబ్బా చూడ్డానికి టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ ఎంత క్యూట్ కపుల్లా ఉన్నారో అని నానమ్మ పొంగిపోతూ ఉంటుంది. నానమ్మ ఎప్పటికప్పుడు వీళ్ళ రిలేషన్షిప్ గురించిన అప్డేట్స్ తెలుసుకోవడానికి హీరోయిన్తో ఎప్పుడు కూడా వీడియో కాల్లో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి హీరో 24 గంటలు ఈ మధ్య హీరోయిన్కి పనోడ్లాగా పని చేయాల్సి వస్తుంది. ఇంకా ఇలాగ పనులు చేసి హీరో అలసిపోయి ఉంటాడు. కాబట్టి నా వల్ల ఇదంతా అవ్వట్లేదు, ఈ కాంట్రాక్ట్ని ఇక్కడితోనే టర్మినేట్ చేసేస్తానని గట్టిగా అరుస్తాడు. వీళ్ళ అరుపులు విని నానమ్మ అయితే డోర్ ఓపెన్ చేసి రూమ్ లోపలికి వస్తుంది. ఏంటబ్బా ఏమైంది అని చూసే లోపే హీరోయిన్ వెంటనే అర్థం చేసుకొని హీరోని దగ్గరికి లాగైతే ఒక్క ముద్దు పెట్టేస్తుంది. ఓ మై గాడ్ రొమాన్స్ చేసుకుంటున్నారా అని చెప్పి సరే నేనేం చూడలేదు, బాయ్ నేను వెళ్ళిపోతున్నాను కానివ్వండి అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ముసలమ్మ. హీరోయిన్ ఒక యాక్ట్రెస్ కాబట్టి తనకి కిస్ చేయడం అనేది చాలా కామన్ విషయం. కాకపోతే హీరో ఇప్పటి వరకు ఒక్క అమ్మాయిని కూడా ముద్దు పెట్టుకోలేదంట. ఫస్ట్ కిస్ హీరోయిన్ పెట్టి ఉంటుంది కాబట్టి హీరోయిన్కి నార్మల్గా ఉన్నా సరే హీరో లోపల ఏవేవో ఫీలింగ్స్ స్టార్ట్ అయిపోతాయి. వీకెండ్ టైంలో మన కపుల్ నానమ్మ నుంచి ఎస్కేప్ అయ్యి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ నానమ్మ ఆ రోజు కూడా వీళ్ళిద్దరికి ఒక పనిని అప్పచెప్తుంది. ఒక చిన్న పిల్లడు వీడి ఇంకెవరో కాదు మన హీరో యొక్క కజిన్ తమ్ముడు అయి ఉంటాడు. వీడిని వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ ఇంట్లోనే వదిలేసి ఉంటారు. కాబట్టి నానమ్మ ప్రస్తుతానికి వీళ్ళిద్దరిని సాయంత్రం ఆమె తిరిగి వచ్చేంత వరకు కూడా దగ్గర ఉండి చూసుకోమని ఆర్డర్ వేస్తుంది. ఈ బుడ్డోడేమో వెళ్ళి అందరితో గొడవలు పెట్టుకుంటాడు. పక్కింట్లోనే ఒక బూస్ట్ బాబు ఉండడంతో వెళ్ళి వాడిని కెలికేసరికి వాడేమో వచ్చి బుడ్డోడిని కొట్టేసరికి వీడొచ్చి వీళ్ళిద్దరికి కంప్లైంట్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ యాక్షన్లోకి దిగుతారు. ఆ బుడ్డోడిని ఏడిపిస్తారని వాటర్ పిస్టల్ తీసుకొని హీరోయిన్ ఆ బూస్ట్ బాబు ఇంకా వాళ్ళ మమ్మీ మీదకైతే స్ప్రే చేస్తుంది. కానీ ఆ బూస్ట్ బాబుకి కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి హీరోయిన్ పైన అటాక్ చేయడం మొదలు పెడతారు. వీళ్ళిద్దరు కూడా ఏమాత్రం తాగకుండా వెంటనే పెద్ద వాటర్ పిస్టల్స్ అయితే తీసుకొని వస్తారు. హాలీవుడ్ యాక్షన్ మూవీస్లో చూపించే యాక్షన్ సీక్వెన్సెస్ కన్నా దారుణంగా ఫైట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. వాటర్ పిస్టల్స్ని వాడి వాటర్ మొత్తాన్ని కూడా వాళ్ళందరిపైన స్ప్రే చేసి అందరినీ కూడా అక్కడి నుంచి తరిమేస్తారు. సాయంత్రం ముస్లిం ఇంటికి వచ్చేంత వరకు కూడా వీళ్ళిద్దరూ బుడ్డోడిని బాగానే చూసుకుంటారు. ముస్లమ్మ వన్స్ ఇంటికి వచ్చి రాగానే బుడ్డోడు ఏం చేస్తాడు, వాళ్ళ అన్నయ్యని ఒక్క తోపు తోస్తాడు మన హీరోయిన్ మీదకి. హీరో వెళ్ళి హీరోయిన్ మీద పడతాడు. ఆల్మోస్ట్ వాళ్ళిద్దరూ కిస్ కూడా పెట్టేసుకోబోతారు. కానీ లక్కీలీ ఏం పెట్టుకోలేరులే. కానీ ఈ ప్రాసెస్లో వాళ్ళిద్దరూ కూడా ఒకరికి ఒకళ్ళు అట్రాక్ట్ అవుతారు. కానీ వాళ్ళు జస్ట్ నటిస్తున్నారని మాత్రం వాళ్ళకి అప్పుడే గుర్తు రావడంతో ఇంకా ఒకరికి ఒకళ్ళు కొంచెం దూరాన్ని అయితే పాటిస్తారు. రాత్రి హీరో వాళ్ళ ఇంటి హాల్లో నడుస్తున్న టైంలో ఒక బొద్దింకను అయితే చూస్తాడు. సరిగ్గా చూస్తేనే అర్థమవుతుంది అదేం బొద్దింక కాదు, బొద్దింక కాస్ట్యూమ్లోనూ మన హీరోయిన్ అని. చూసి ముందైతే భయపడతాడు. కానీ తర్వాత దొరికిందే ఛాన్స్ అనుకుని పిచ్చి యాంగిల్స్లో మన హీరోయిన్ రకరకాల ఫోటోలు తీసి తర్వాత వాడుకుందాంలే వీటిని వాడుకొని హీరోయిన్ ఏడిపిద్దామని హీరోయిన్ ర్యాగింగ్ చేయడం మొదలు పెడతాడు. హీరోయిన్ ఆ కాస్ట్యూమ్లో కథల్ని కూడా కదలలేకపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ చెప్తుంది, నా నెక్స్ట్ మూవీ యొక్క సపోర్టింగ్ రోల్కి నేను ఈ కాస్ట్యూమ్ వేసుకోవాలి. హీరోయిన్కి ఎలాగో సినిమాలో ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ అయితే రావట్లేదు కాబట్టి సినిమాలో కనీసం కనిపించాలంటే ఇలాంటి చిన్న పాత్రలు చేయాల్సి వస్తుంది. కొంచెం డబ్బులన్నా తన కోసం ఇంకా తన ఫ్యామిలీని సపోర్ట్ చేయడం కోసమన్నా సంపాదించాలంటే ఇదంతా కూడా తప్పట్లేదని తన బాధ మొత్తాన్ని కూడా హీరోకి అర్థమయ్యేలా చెప్తుంది. హీరోయిన్ షూటింగ్ స్పాట్లో డ్రాప్ చేయడానికి అతని కార్లో తీసుకెళ్తాడు. దారిలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్ అయితే ఆపాల్సి వస్తుంది. హీరోయిన్ పరువుని రోడ్ మీద ఉన్న అందరి ముందు తీద్దామని కావాలని అతని
అతని యొక్క విండో ఇంకా రూఫ్ టాప్ మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తాడు. దానివల్ల రోడ్డు మీద ఉన్న జనాలందరూ కూడా మన హీరోయిన్ని చూసి ఎక్కిరిస్తూ ఆపకుండా నవ్వేస్తూ ఉంటారు. హీరోయిన్ చాలా ఎంబారెస్డ్గా ఇంకా ఆక్వర్డ్గా ఫీల్ అవుతుంది. హీరో పైన కోపం ఇంకా పెరిగిపోతుంది. షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఫీమేల్ లీడ్ మన హీరోయిన్ ఆపకుండా కొడుతూనే ఉండాలి. అదే అసలైన సీన్. కానీ ఆ అమ్మాయి కావాలని తప్పులు చేస్తుంది. మన హీరోయిన్ పదే దెబ్బలు తినాల్సి వస్తుంది. హీరోయిన్కి ఇంకా ఓపిక అయిపోతుంది. ఇదంతా కూడా అక్కడే నుంచొని హీరో మొత్తం చూస్తాడు. అతనికి కూడా చాలా కోపం రావడంతో ఇంకా డైరెక్ట్గా రంగంలోకి దిగుదాం అనుకుంటాడు. హీరో అలా నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా హీరోని గుర్తుపడతారు. బికాస్ అతను ఒక ఫేమస్ మిలీనియర్ కాబట్టి. అక్కడున్న మెయిన్ ఫీమేల్ లీడ్ అయితే ఏకంగా ఇతను నా కోసమే వస్తున్నాడు అనుకుంటా, నాలాంటి అందమైన అమ్మాయి కోసం కాకపోతే ఇంకెవరి కోసం వస్తారని కలలు కనేస్తూ ఉంటుంది పట్టపగలే. హీరో నంగనాచి పక్క నుంచి వస్తాడు. కావాలని ఆ అమ్మాయి ఇప్పటి వరకు హీరోయిన్కి ఏం చేసిందో అతను చూశాడు కాబట్టి ఒక్క తోపుతో వస్తాడు. వెళ్ళి ఊరవతలు పడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ తనకి కావాల్సిన అమ్మాయి అని చెప్పి ఎవరు కూడా హీరోయిన్ ఇలాగ బుల్లీ చేయకూడదని అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ ఇస్తాడు. ఇంకా రోజులు గడిచే కొద్దీ హీరోయిన్ ఇలాంటి చిన్న సపోర్టింగ్ రోల్స్ నే చేస్తూ ఉంటుంది. హీరోయిన్కి ఈ మధ్య కొంచెం ఎక్కువగానే సపోర్టింగ్ రోల్స్ రావడంతో తను కొంచెం బిజీ అవుతుంది. వాళ్ళ మమ్మీ కాల్స్ని కూడా పిక్ చేయలేకపోతుంది. వాళ్ళ మమ్మీ చాలాసార్లు ఇవాళ కాల్ చేసిందని తెలుసుకొని ఒక రెస్టారెంట్లో వాళ్ళ మమ్మీ కూర్చొని ఉందంటే అక్కడికి వాళ్ళ మమ్మీని కలవడానికి అయితే వస్తుంది. వాళ్ళ మమ్మీ నా కూతురు ఈ పాటికి ఫేమస్ యాక్ట్రెస్ అయిపోయి ఉంటుంది అనుకుంటా, అందుకు కాకపోతే ఇంకెందుకు ఇలాంటి కాస్ట్లీ బట్టలు ఇంకా బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్తో పాటు ఒక పర్సనల్ డ్రైవర్ని కూడా పెట్టుకుంటుందని అనేస్తుంది. విషయం ఏంటంటే హీరోయిన్ షూటింగ్లో బిజీగా ఉన్న టైంలో హీరోయిన్కి వాళ్ళ మమ్మీ నుంచి వచ్చిన మెసేజ్లు కాల్ అన్నింటినీ కూడా హీరోయిన్ కన్నా ముందు హీరో అయితే చదువుతాడు. అందుకే హీరోయిన్కి బదులు హీరో అయితే హీరోయిన్ యొక్క డ్రైవర్గా వాళ్ళ మమ్మీని కలవడానికి వెళ్ళి వాళ్ళ మమ్మీ ముందు హీరోయిన్ పరువు పోకుండా ఉండాలి. హీరోయిన్ వాళ్ళ మమ్మీ ముందు ఒక మంచి ఇంప్రెషన్ని మెయింటైన్ చేయాలనుకున్న హీరో ఇదంతా కూడా ప్లాన్ చేశాడు. వాళ్ళ మమ్మీని ఇలా ఒక ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్కి తీసుకొని వచ్చి హీరోయిన్ ఇదంతా కూడా వాళ్ళ మమ్మీ కోసం అరేంజ్ చేసినట్టుగా సెటప్ చేశాడు. రెస్టారెంట్లో ఫుడ్ తినడానికి వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా హీరోయిన్ యొక్క డై హార్డ్ ఫ్యాన్స్ అన్నట్టు ఓవర్ యాక్టింగ్ చేసి హీరోయిన్ చుట్టూ తిరిగి హీరోయిన్ యొక్క ఆటోగ్రాఫ్స్ ఇంకా సెల్ఫీస్ కోసం పడి చచ్చిపోతూ ఉంటారు. ఈ సీన్ మొత్తాన్ని చూస్తున్న వాళ్ళ మమ్మీ ఆకాశంలో తేలిపోతూ ఉంటుంది, నా కూతురు ఇంత ఫేమస్ అయిపోయిందా అని. తర్వాత హీరోయిన్కి తెలుస్తుంది యాక్చువల్గా ఇవాళ హీరో యొక్క బర్త్డే అంట. ఇంకా ఈ రెస్టారెంట్కి వచ్చిన కస్టమర్స్ అందరూ ఏమీ కస్టమర్స్ కాదు, వీళ్ళంతా కూడా హీరో యొక్క బెస్ట్ ఫ్రెండ్సే. హీరో బర్త్డేని ఈ రెస్టారెంట్లో సెలబ్రేట్ చేయడానికి రెస్టారెంట్ మొత్తాన్ని కూడా డెకరేట్ చేసి వాళ్ళంతా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. హీరో ఇచ్చిన ప్లాన్ ఇంకా ఆర్డర్స్ ప్రకారమే హీరోయిన్ చుట్టూ తిరిగి డై హార్డ్ ఫ్యాన్స్ అన్నట్టు యాక్టింగ్ అయితే చేయాల్సి వచ్చింది. ఇవాళ హీరో బర్త్డే అయినా అతని గురించి ఆలోచించకుండా మన హీరోయిన్ గురించి ఆలోచించి హీరోయిన్ వాళ్ళ మమ్మీ ముందు హీరోయిన్ ఇంప్రెషన్ని మెయింటైన్ చేయడానికి ఇంతలా కష్టపడి హీరోయిన్కి సహాయం చేసినందుకు హీరోయిన్ చాలా ఆనందపడుతుంది. రాత్రి ఇంటి హాల్లో అందరూ కూర్చొని టీవీ చూస్తూ ఉన్నప్పుడు టీవీలో ఒక వింటర్ కమర్షియల్ అయితే వస్తుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ని చూసిన హీరోకి ఏమవుతుందో తెలియదు. అక్కడి నుంచి వెంటనే లేచి అయితే వెళ్ళి అతను రూమ్ లోపలికి పోతాడు. అప్పుడే నాన్నమ్మ చెప్తుంది మంచు బాగా పడిన ఒకరోజు హీరో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా కార్ యాక్సిడెంట్లో చనిపోయి ఉంటారు. ఆ తర్వాత నుంచి హీరోకి ఈ స్నో ఇంకా ప్రెసిపిటేషన్ అనే కాన్సెప్ట్ అంటే అస్సలు నచ్చదు. మంచు ఎప్పుడు పడినా సరే అతను బయటికి కూడా వెళ్ళడానికి ఇష్టపడడని. హీరోయిన్ ఎలాగైనా హీరోకి ఉన్న ఈ స్నో ఫోబియాని పోగొడతాం అనుకొని ఒక మంచి గిఫ్ట్ని అయితే తయారు చేసి అతని కోసం తీసుకొని వచ్చి అతనికి దాన్ని అయితే ఇచ్చి దీన్నే చూడు నీకేమీ కాదని అతన్ని కొంచెం మోటివేట్ చేసి అయితే హగ్ చేసుకొని అతన్ని ఓదారుస్తుంది ఏమీ కాదని. హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా బీచ్లో ఉన్న టైంలో హీరోయిన్ అనుకోకుండా అయితే తన పాత చైల్డ్హుడ్ క్లాస్మేట్ని కలుస్తుంది. వాళ్ళిద్దరూ కూడా చాలా సంవత్సరాల తర్వాత కలవడంతో ఇద్దరు కూడా షాపింగ్కి వస్తారు. హీరో కొంచెం జెలస్ ఫీల్ అవుతాడు అనుకుంటా. 24 గంటలు హీరోయిన్తోనే ఉన్న హీరో సడన్గా హీరోయిన్ వేరే అబ్బాయితో ఉండేసరికి బాగా కుళ్ళుకుంటాడు. వాళ్ళిద్దరిని అస్సలు కలిసి మాట్లాడుకోనివ్వని కూడా నివ్వట్లేదు. ఆ క్లాస్మేట్ ఏమో ఆపకుండా హీరోయిన్తో పులిహార కలుపుతూనే ఉంటాడు. హీరోకేమో కుళ్ళు పెరిగిపోతూనే ఉంటుంది. షాపింగ్ మాల్లో హీరోయిన్కి ఒక హీల్స్ నచ్చడంతో క్లాస్మేట్ మన హీరోయిన్ కోసం ఆ షూని గిఫ్ట్ చేద్దాం అనుకుంటాడు. కానీ అది హీరోయిన్కి ఇచ్చేలోపే హీరో దాన్ని లాక్కొని ఇది హీరోయిన్ కన్నా నాకే ఎక్కువ సూట్ అవుతుంది అనుకుంటా, నాకే నచ్చింది, ముందు నేనే లాక్కున్నాను కాబట్టి నేనే వేసుకుంటానని వాళ్ళిద్దరి మధ్యన ఏ రొమాంటిక్ మూమెంట్ కూడా జరగకుండా ఉండేలాగా ముందు జాగ్రత్తలన్నీ తీసుకుంటాడు. కానీ అల్టిమేట్గా హీరో పరువు అయితే పోతుంది. ఆ హీల్స్ వేసుకొని అతను అసలు నడవని కూడా నడవలేకపోతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఆ ప్లేస్ నుంచి అయితే వెళ్ళిపోతారు. హీరోయిన్ అయితే హీరోకి చెప్పేస్తుంది మా ఇద్దరి మధ్యన మా ప్రైవసీకి భంగం కలిగించేలాగా నువ్వు అసలు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నా బుర్ర తింటూనే ఉన్నావు పొద్దు నుంచి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే నన్ను ఫాలో అవ్వకుండా ఇక్కడే ఉండు, నాకు ఏదైనా పర్లేదని తనైతే ఆ క్లాస్మేట్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ అనిన మాటల వల్ల హీరో కొంచెం అప్సెట్ అయ్యి సాయంత్రం ఎప్పటికో ఇంటికి వచ్చి చూస్తే ఈ పాటికి హీరోయిన్ ఎప్పుడో ఇంటికి వచ్చేసి ఉంటుంది. అంటే హీరోయిన్ ఎక్కువసేపు ఏమీ తన క్లాస్మేట్తో బయట తిరగలేదని తెలిసిన తర్వాత హీరో మూడ్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. తర్వాత రోజు హీరోకి అస్సలు ఒంట్లో బాగా లేకుండా పోతుంది. డాక్టర్ ఏమో ఎక్కడ లేని రోగాలన్నిటి పేర్లు చెప్పి హీరోయిన్ని బాగా భయపెట్టేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ హీరోకి జస్ట్ జలుబు మాత్రమే చేస్తుంది. డాక్టర్ పాకెట్లో చాలా డబ్బులు అయితే పెట్టి కావాలని
హీరోయిన్ని భయపెట్టి అబద్ధాలు చెప్పిస్తాడు. సో దట్ ఇప్పుడు హీరోయిన్ తప్పనిసరి పరిస్థితుల్లో హీరోని దగ్గరుండి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి హీరో ప్లాన్ అయితే వర్కౌట్ అవుతుంది. హీరోయిన్ నిద్రపోకుండా మరి రాత్రంతా కూడా దగ్గరుండి హీరోని చూసుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న క్లోజ్నెస్ కూడా నిదానంగా పెరుగుతూ ఉంది. కానీ వాళ్ళిద్దరూ ఎక్కడ కాంట్రాక్ట్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ని బ్రేక్ చేస్తారేమో అని భయపడి ఇద్దరికిద్దరు కూడా దూరాన్ని పాటిస్తూ ఉంటారు. హీరో పడుకునేటప్పుడు హీరోయిన్ యొక్క ఫేవరెట్ టెడ్డీ బేర్ని గట్టిగా పట్టుకొని పడుకుంటాడు. హీరోయిన్కి అది లేకపోతే నిద్ర పట్టదు కాబట్టి దాన్ని తీసుకోవడానికి అయితే హీరో దగ్గరికి వస్తుంది. సడన్గా హీరో కళ్ళు తెరుస్తాడు. ఇద్దరి మధ్యన క్లోజ్నెస్ ఈసారి ఇంకా ఎక్కువైపోతుంది. ఇద్దరు హ్యాపీగా కిస్ చేసుకుంటారు అనుకునే కరెక్ట్ టైంకి వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ అయితే దబ్బ గట్టిగా మోగిపోతుంది. ఇంత రాత్రి వేళ మా ఇంటికి వచ్చి ఎవరబ్బా నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారని హీరో బయటికి వెళ్ళి చూస్తే హీరో యొక్క పాత ఫ్రెండ్ ఒక నంగనాచి అమ్మాయి అయితే ఉంటుంది. ఈ అమ్మాయికి ఏం కాకపోయినా కావాలని ఓవర్ యాక్టింగ్ చేస్తూ తనకేదో పెద్ద యాక్సిడెంట్ అయిపోయినట్టు హీరో దగ్గర సింపతి కొట్టేయడానికి కాకపోతే వీల్ చైర్ పైన కూర్చొని మరి వీళ్ళ ఇంటికి అయితే వస్తుంది. ఇంకా డ్రామా మొదలు పెడుతుంది. ఈ అమ్మాయి యొక్క మెయిన్ గోల్ ఏంటంటే హీరో ఒక ధనవంతుడు కాబట్టి హీరోని either వాడుకొని వదిలేద్దాము లేకపోతే హీరో దగ్గర ఉన్న ఆస్తి డబ్బులు మొత్తాన్ని కూడా కొట్టేద్దామని. కానీ హీరోయిన్ హీరోతో ఉండగా నంగనచ్చి పనులు ఏమీ కూడా వర్కౌట్ అయ్యేలాగా అస్సలు చేయదు. ఎందుకంటే ఆ అమ్మాయిని చూడంగానే అమ్మాయి ఇంటెన్షన్స్ అన్నీ కూడా హీరోయిన్కి అర్థమైపోతాయి. సో తర్వాత 2-3 రోజులు హీరోయిన్ చాలా ట్రై చేస్తుంది. ఆ అమ్మాయి జస్ట్ యాక్టింగ్ మాత్రమే చేస్తుంది. అమ్మాయికి ఏమీ కాలేదు. వీల్ చైర్ పైన అనవసరంగా కూర్చొని నిన్ను నమ్మించడానికి ఈ ట్రిక్స్ అన్ని కూడా వాడుతూ ఉందని. కానీ ఇంక ఎంతైనా ఆ అమ్మాయి ఫ్రెండ్ కాబట్టి ఆ అమ్మాయిని అలాగా అనుమానించలేకపోతాడు. హీరోయిన్ మాటల్ని నమ్మలేకపోతాడు. ఇంకా హీరోయిన్ చేయాల్సిన పనులన్నీ చేస్తుంది. ఇంకేం చేయలేకపోతుంది కాబట్టి అప్సెట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే నానమ్మ ఎదురుపడి ఎందుకు ఇంత బాధగా ఉన్నావు రా నిన్ను షాపింగ్కి తీసుకువెళ్తానని షాపింగ్ మాల్కి తీసుకెళ్లి హీరోయిన్కి నచ్చిన ఐటమ్స్ అన్నిటినీ కూడా ఏది పడితే అది అలాగ కొనేసి హీరోయిన్ కోసం అయితే వాటన్నిటిని కూడా మళ్ళీ గిఫ్ట్ లాగా ఇచ్చేస్తుంది. ఎంత మంచి ముసలమ్మ చూడండి. అసలు హీరోయిన్ అప్సెట్ అయిందని తెలుసుకొని హీరోయిన్ మూడ్ మెరుగుపరచడానికి కాకపోతే ఇలాగ ₹1,00,000 పెట్టి అప్పటికప్పుడే షాపింగ్ చేసి హీరోయిన్కి బోల్డ్ అని ఐటమ్స్ని అయితే గిఫ్ట్ చేసింది. షాపింగ్ అంతా పూర్తి చేసుకొని నానమ్మ ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా ఇంటికి వచ్చే టైంకి హీరోకి ఆ నంగనాచి గురించిన నంగనాచి పనులని కూడా తెలిసిపోవడంతో హీరోయిన్ దగ్గరికి హీరో అయితే వచ్చి నువ్వు చెప్పిన మాటలు ఏమి నమ్మకుండా ఉన్నందుకు సారీ, నువ్వు చెప్పింది నిజమైంది. ఆ పిల్ల అసలుకి నడవగలుగుతుంది, వీల్ చైర్ పైన కూర్చొని ఓవర్ యాక్టింగ్ మాత్రమే చేస్తుంది, అందుకే నేను వాళ్ళని ఇంటి నుంచి తరిమేశానని అంటాడు. హీరోయిన్కి రొమాంటిక్గా సారీ అని బోల్డ్ అని సార్లు చెప్పడంతో హీరోయిన్ మనసు కూడా కరిగిపోతుంది. వాళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్గా కిస్ చేసుకోవడానికి దగ్గరగా వస్తారు. ఈ రొమాంటిక్ మూమెంట్ని చూసిన నానమ్మకి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. నిజంగానే గుండె ఆగిపోతుంది. ఆవిడ వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. మరి ఏమనుకున్నారు నానమ్మ అంటే ప్రతిదానికి ఓవర్ ఎక్సైట్ అయిపోతుంది కదా. మొదటిసారి వాళ్ళిద్దరూ కూడా ముద్దు పెట్టుకోవడం చూసినట్టుంది. ఇంకంతే గుండె ఆగింది అనుకుంటా. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చారు. వీళ్ళిద్దరూ కూడా నానమ్మకి ఏమైంది హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి బయట నుంచొని వాళ్ళ నానమ్మ యొక్క ప్రోగ్రెస్ కోసం డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నంగనాచికి వీళ్ళిద్దరి యొక్క కాంట్రాక్ట్ గురించి తెలిసిపోవడంతో అదే కాంట్రాక్ట్ని తీసుకొని హాస్పిటల్కి వచ్చి హీరోయిన్ని బ్లాక్మెయిల్ చేసి ఈ విషయం మొత్తం కూడా నానమ్మకి చెప్పేస్తాను, అసలే నానమ్మకి ఒంట్లో బాగాలేదు కాబట్టి ఈ విషయం తెలిసిందంటే ఆవిడ ఏకంగా స్వర్గానికో నరకానికో పోతుంది, నింద మొత్తం కూడా నీ మీద పడుతుంది, తప్పు నువ్వే చేసిన దాన్ని అవుతావని బ్లాక్మెయిలింగ్ ఇంకా బెదిరింపులన్నీ కూడా ఈ యాంగిల్లో తీసుకురావడంతో ఇంకా హీరోయిన్ కూడా ఏం మాట్లాడలేకపోతుంది. ఇంకేమైనా ఎదిరించి మాట్లాడిందంటే ఆ పిల్ల అన్నంత పనైనా చేసేస్తుందని హీరోకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ ప్లేస్ నుంచి అయితే వెళ్ళిపోతుంది. హీరోయిన్కి కూడా మనస్ఫూర్తిగా హీరో అంటే ఇష్టం, కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తను కూడా ఏమి చేయలేకపోతుంది. ఆ ప్లేస్ నుంచి అయితే వెళ్ళిపోయి రాత్రి తన ఫ్రెండ్స్ అందరితో పబ్కి వచ్చి ఫుల్గా తాగేస్తుంది. తర్వాత రోజు షూటింగ్కి కూడా వచ్చి తన సపోర్టింగ్ క్యారెక్టర్లన్నీ చేసుకొని మళ్ళీ కొంచెం బిజీ అయితే అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత నానమ్మ ఎలా ఉందో తెలుసుకోవడానికి దూరం నుంచి అన్న ఆవిడని చూద్దామని హాస్పిటల్కి వచ్చిన టైంలో ఈ నంగనాచి వెళ్ళి హీరోని హక్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరూ అలా హక్ చేసుకోవడం చూసిన హీరోయిన్ కొంచెం అప్సెట్ అవుతుంది. అదే టైంకి హాస్పిటల్ రూమ్లో నుంచి నానమ్మ కూడా బయటికి వచ్చి ఆ అమ్మాయిని కాస్త పక్కకి నెట్టేసి నీ పొజిషన్లో నేను హీరోయిన్ తప్ప ఇంకెవ్వరిని కూడా ఊహించుకోవాలనుకోవట్లేదు, నాకు హీరోయిన్ మాత్రమే ఇష్టం, నా మనవాడిని హీరోయిన్కి ఇచ్చి మాత్రమే పెళ్లి చేస్తాను, హీరోయిన్ కాకపోతే ఇంక ఏ అమ్మాయికి ఇవ్వను, అసలు నా మనవాడు అలాగే వెతుబడిలాగా ఉంటాడు అన్నట్టుగా చెప్తుంది. ఇంకా ఆ పెళ్ళేమో తన పవర్ అస్త్రాన్ని బయటికి తీస్తుంది. హీరోయిన్ల కాంట్రాక్ట్ని బయటికి తీసి నానమ్మకి చూపిస్తే నానమ్మకి ఇంకొక హార్ట్ అటాక్ వస్తుందని మనం అయితే అనుకుంటాం, కానీ ఆవిడ అసలు దీన్ని పట్టించుకోదు. బిజినెస్ అంటేనే కాంట్రాక్ట్స్ జరుగుతూ ఉంటాయి. కాంట్రాక్ట్ లేని బిజినెస్ని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా నేను చెప్పగలుగుతున్నాను ఈ కాంట్రాక్ట్ వాళ్ళిద్దరిని కూడా ఇప్పుడు ఇంత దగ్గర అయ్యేలా చేసింది. ఇప్పటికీ వాళ్ళిద్దరూ కూడా ఒకరిని ఒకరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారని నేను వాళ్ళిద్దరి కళ్ళని చూసి అయితే చెప్పగలుగుతాను. నా చేత సెక్యూరిటీ గార్డ్స్కి పని చెప్పించద్దు, నీ అంతలో నువ్వే ఈ ప్లేస్ నుంచి బయటికి బయలుదేరావంటే నీ ఆరోగ్యానికే మంచిది, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదని నానమ్మ మాస్ వార్నింగ్ ఇవ్వడంతో ఆ నంగనాచి అయితే ఇంకా పర్మనెంట్గా హీరోని వదిలేసి హీరోకి దూరంగా ఎక్కడికో మాయమైపోతుంది. హీరో కూడా హీరోయిన్ దగ్గరికి వచ్చి తన్ని హక్ చేసుకొని సారీ అయితే చెప్పి ఇక్కడితో మన కాంట్రాక్ట్ని ఎండ్ చేసేసి ఒక కొత్త కాంట్రాక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఈ కొత్త కాంట్రాక్ట్ ప్రకారం మన ఇద్దరం కూడా ఒక హ్యాపీ
హ్యాపీ కపుల్ లాగా ఉందాం ఫర్ ద నెక్స్ట్ 100 years అని చెప్పగానే హీరోయిన్ కూడా ఆనందపడిపోతుంది. హీరోయిన్ ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారన్న విషయం హీరోయిన్ వాళ్ళ మమ్మీకి తెలిసేసరికి వాళ్ళ మమ్మీకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ మమ్మీకి ధనవంతులు ఇంకా నోబెల్ ఇంటెన్షన్స్ ఉన్న అబ్బాయిలంటే అస్సలు ఇష్టం లేదు కాబట్టి. సో ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ మమ్మీ ముందు అతను ఒక ఇన్నోసెంట్ పర్సన్ అని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మించి అందరు ధనవంతులు కూడా ఒకేలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళు కూడా కాకపోవచ్చు అన్న విషయాన్ని కూడా ఆవిడకి అర్థమయ్యేలాగా చెప్పడానికి వాళ్ళ ఇంటికి వచ్చి ఇంటి వంట పనులు, అంట్లు తోమడం, అన్ని పనులు కూడా చేసి అతను ఒక పర్ఫెక్ట్ హౌస్ హస్బెండ్ అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ చిన్నప్పటి నుంచి హీరోని వాళ్ళ నానమ్మ రాయల్ ముద్దులు మనవడిలాగా పెంచి ఉంటుంది కాబట్టి హీరోకి బేసిక్స్ కూడా తెలియవు. ఇలాంటి పనులు చేయడం అస్సలంటే అస్సలు రాదు కాబట్టి హీరోయిన్ వాళ్ళ ఇంటి కిచెన్ మొత్తాన్ని ఆల్మోస్ట్ తగలపెట్టి లేపైపోతాడు కూడా. వాళ్ళ ఇంటి బెడ్షీట్ మొత్తాన్ని చింపేస్తాడు. తను చేయాలనుకున్న పనులు ఏమీ కూడా సరిగ్గా చేయలేకపోతాడు. ఆపోజిట్గా వీళ్ళకే డబుల్ పని మిగులుస్తాడు. హీరో ప్లాన్లన్నీ కూడా డిజాస్టర్స్ అయిపోతూ ఉండడంతో హీరోయిన్ వాళ్ళ మమ్మీ హార్ట్ని గెలవడం చాలా కష్టమైపోతుంది. ఇంకా వాళ్ళ మమ్మీ హీరో యొక్క సీరియస్నెస్ని టెస్ట్ చేయడానికి వాడి హెయిర్ మొత్తాన్ని కూడా గ్రీన్ కలర్ డైతో గ్రీన్గా మార్చేస్తుంది. హీరో అప్పటికి కూడా కోపం ఎక్స్ప్రెషన్ ఏమీ పెట్టడు, చాలా కూల్గానే ఉంటాడు. మమ్మీకి ఒక బ్యూటీ సెలూన్ ఉందంట. హీరోకి ఎలాగో గ్రీన్ కలర్ డైని వేసింది కాబట్టి అతను రోడ్ పైకి వెళ్ళారండి. చాలా మంది అతన్ని చూస్తారు. కొన్ని పోస్టర్స్ని తీసుకొని అయితే రోడ్ పైకి వెళ్ళి జనాలందరికీ కూడా వాటిని పంచి ఈ బ్యూటీ పార్లర్ని ఒక్కసారన్నా విజిట్ చేయండి, చాలా అద్భుతంగా సర్వీస్ చేస్తారని ఫుల్ పొగిడేస్తాడు. దానివల్ల మమ్మీకి ఇవాళ రావాల్సిన కస్టమర్స్ కన్నా కొంచెం ఎక్కువ మంది రావడంతో హీరో పనికి కొంచెం ఇంప్రెస్ అవుతుంది. హీరో నిజంగానే అతని కూతుర్ని ఇష్టపడుతున్నాడు, హీరోయిన్ విషయంలో అతను సీరియస్గానే ఉన్నాడని వాళ్ళ మమ్మీకి ఆఖరికి అర్థం అవడంతో అతని హెయిర్ కలర్ని మళ్ళీ నార్మల్ చేస్తుంది. గ్రీన్ నుంచి బ్లాక్ హెయిర్కి అయితే వచ్చేస్తాడు హీరో మమ్మీకి చెప్తాడు, నేను మీ కూతుర్ని లైఫ్ లాంగ్ పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలనుకుంటున్నాను, నేను మీ కూతుర్ని పెళ్లి చేసేసుకోవాలనుకుంటున్నానని. ఈ మాటల్ని హీరోయిన్ దూరం నుంచి వినేస్తుంది కాబట్టి నెక్స్ట్ కొన్ని రోజుల్లో హీరో ఏదో ఒక టైంలో ఆమెకి ఎంగేజ్మెంట్ రింగ్ని ఇచ్చి ప్రపోజ్ చేస్తాడని హీరోయిన్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే రింగ్ ఎప్పుడెప్పుడు ఇస్తాడా అని చాలా ఎగ్జైట్ అయిపోతుంది. రోజు రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్గా తినేసిన తర్వాత హీరో అయితే నీల్ డౌన్ చేస్తాడు. ఇదే రైట్ టైం అనుకుంటే ఇంకా నాకు ప్రపోజ్ చేసేస్తాడు. అబ్బా రానే వచ్చేసింది ఈ మూమెంట్ అని హీరోయిన్ ఆవేశపడిపోతున్న టైంలో హీరో జస్ట్ షూలేస్ కట్టుకోవడానికి మాత్రమే నీల్ డౌన్ చేశాడంట. మన పాప ఏమో ఏకంగా చెయ్యని ముందుకు పెట్టేస్తుంది. పరువు ఎక్కడ పోతుందేమో, ఇంకా వాడు చూడలేదు కదా. అబ్బా ఇక్కడ ఈగలు దోమలు అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయని చేతుల్ని అటు ఇటు తిప్పి కొంచెం కవరింగ్ అయితే చేయడానికి ట్రై చేస్తుంది. ఈ మధ్య నేను టిక్టాక్స్లో చూస్తున్నాను, బాయ్ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కి కొంచెం యూనిక్గా ప్రపోజ్ చేస్తున్నారు. డిజర్ట్స్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ లోపల ఎంగేజ్మెంట్ రింగ్ని పెట్టి ఆ అమ్మాయి ఆ డెజర్ట్ని తింటూ ఉన్న టైంలో ఆ ఎంగేజ్మెంట్ రింగ్ని కనుక్కుంటుంది. నా బాయ్ ఫ్రెండ్ కూడా అలానే చేస్తాడేమో అని హీరోయిన్ డెజర్ట్ని మొత్తం నవిలి బయట కూసేస్తుంది కూడా. కానీ ఎక్కడ ఎంగేజ్మెంట్ రింగ్ కూడా మన పాపకి కనిపించదు. వేరే టేబుల్కి ఒక కేక్ అయితే వెళ్తుంది. ఈ కేక్ నా టేబుల్ మీదకి వస్తుంది, ఖచ్చితంగా దీనిలోనే రింగ్ ఉంటుందేమో అనుకుంటే హీరోయిన్ అనుకోవడం తప్ప ఆ కేక్ వాళ్ళ టేబుల్కి రాను కూడా రాదు. అటేటో పక్క టేబుల్కి అయితే వెళ్ళిపోతుంది. అసలు వీడు నాకు రింగ్ ఇస్తాడా లేదా, ఎన్ని హోప్స్ పెట్టుకుంటున్నాను, నా హోప్స్ అన్నీ కూడా ఆవిరైపోతున్నాయని హీరోయిన్ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. హీరోయిన్ కోపంగా హీరోని బూత్లు అయితే తిట్టేసి బయటికి వచ్చేస్తుంది. అప్పుడే హీరోయిన్కి ఒక ప్రొడ్యూసర్ నుంచి కాల్ అయితే వస్తుంది. హీరోయిన్ ఒక కమర్షియల్లో యాక్ట్రెస్గా తీసుకోవాలనుకుంటున్నారని. ఇమీడియట్గా అక్కడికి రావాల్సి ఉండడంతో హీరోయిన్ కూడా వెంటనే బయలుదేరుతుంది. షూటింగ్ లొకేషన్కి వచ్చేసిన తర్వాత హీరోయిన్కి ఒక ప్రిన్సెస్ డ్రెస్ని అయితే వేసి పువ్వులన్నీ పరిచిపెట్టిన ఒక స్పాట్లో అయితే హీరోయిన్ని పడుకోమంటారు. కాసేపటికి అక్కడికి ప్రిన్స్ అయితే వచ్చి మన ప్రిన్సెస్ని ముద్దు పెట్టి ప్రిన్సెస్ కళ్ళు తెరిపించాల్సి ఉంటుంది. చూస్తే ఆ ప్రిన్స్ ఇంకెవరో కాదు, మన హీరోనే అయి ఉంటాడు. హీరో అలా నడుస్తూ వచ్చి మన హీరోయిన్కి ఒక ముద్దు అయితే పెడతాడు. హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తే ఇదంతా కూడా నీ ప్లానేనా, ప్రపోజల్ మరి ఇంత క్రియేటివ్గా చేసావా, నా కోపం పీక్స్కి వెళ్ళింది. ఫోన్లో ఇప్పటికన్నా ప్రపోజ్ చేస్తున్నావు కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికే అనుకున్నాను ఏ ప్రొడ్యూసర్ నా మొహానికి పిలిచి మరీ ఇలాగ ఆఫర్ ఇస్తాడో అని. అయినా సరే ఇచ్చాడు కాబట్టి ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ప్లాన్ కూడా అటర్ ఫ్లాప్ అయింది. నా కళ అసలు నెరవేరేలాగా లేదు. ఫోన్లే నువ్వు ప్రపోజ్ చేస్తున్నావు కదా, అదే నాకు చాలా సంతోషం అని అతని ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది మన హీరోయిన్ ఇద్దరు కూడా క్యూట్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా నానమ్మ ఇంకా మమ్మీ దగ్గరికి వచ్చి మేమిద్దరము కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, ముహూర్తం మమ్మల్ని చూసుకోమంటారా లేకపోతే మీరే చూస్తారా అని అడుగుతారు. వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ పాటికి హీరోయిన్కి వామిటింగ్ అయితే అవుతుంది. అంటే హీరోయిన్ ప్రెగ్నెంట్ అన్న విషయం అయితే పెద్దోళ్ళిద్దరికి కూడా అర్థం అవడంతో అమ్మయ్య ఆఖరికి నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న నా బుల్లి మనోడు కూడా వచ్చేస్తున్నాడోహో అని నానమ్మ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదే హ్యాపీ ఫ్యామిలీ సీన్ని చూపించి ఈ మూవీని హ్యాపీగా అయితే ఎండ్ చేస్తారు. ఈ మూవీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అయితే అవుతుంది. సో లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూడగలుగుతారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.